మీ గ్రామంలో రావడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నామండి. ఇది మేమేదో ఒక మతమో ఒక కులమో కాదండి. యేసుక్రీస్తు అన్నదానికి ఆయన ఒక హ్యుమానిటిక్ పర్సన్ అనమాట. ఆయనకు ఒక మతము లేదు, ఒక కులము లేదు. ఆయన నిజమైన దేవుడు అనమాట. ఇక్కడ ఒక రిలీజన్కి సంబంధించింది కాదు. నా చిన్నప్పటి నుంచి నా జీవితంలో జరిగిన 2 సంఘటనలు మీకు చెప్తాను. నా చిన్నప్పుడు నా ఫ్రెండ్స్, నా స్నేహితులు ఇలాగే యేసుక్రీస్తుని తిట్టినప్పుడు, లేకపోతే నా తల్లిదండ్రులు చర్చికి నడుస్తున్నప్పుడు కానీ నేను యేసుక్రీస్తు అనే విషయాన్ని ఎప్పుడు పట్టించుకోలేదండి. అయితే నా జీవితంలోని నేను వినాయకుని పందిర్లు వేసేవాడిని, వినాయకుడి చందాలు దండేవాడిని. నా జీవితంలో వినాయకుడి కోసం చాలా పనులు చేశాను అనమాట. అయితే నా జీవితంలో అనిపిస్తుంటుంది, ఏంటి నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకుందామని కొన్నిసార్లు ఆలోచించినప్పుడు నాకు ఏమి అర్థమయ్యేది కాదనమాట. అయితే మా ఫ్రెండ్స్ సండే స్కూల్కి గట్రా నడిపించినప్పుడు కొన్ని సంఘటనలు నన్ను ఎలా మార్చాయంటే, నేను 2 అంతస్తుల మేడ నుంచి పడిపోయాను. చాలా బ్లడ్ పోయింది. దేవుడు నన్ను రక్షించాడండి. అయితే ఒక కార్ యాక్సిడెంట్ జరగాల్సింది, అలాగే ఒక ట్రైన్ యాక్సిడెంట్, చాలా పెద్ద ట్రైన్ యాక్సిడెంట్. అది ఎలా మిస్ అయిందంటే, ఒక ట్రైన్ పట్టాల మీద నేను నించున్నప్పుడు దేవుడు ఇక్కడ ఎందుకు నువ్వు నించున్నావు అన్నప్పుడు ఎవరు ఈయన నాతో మాట్లాడుతున్నాడు అని నేను తెలుసుకుందామంటే నాకు అర్థమైంది కాదనమాట. ఎవరో నాతో మాట్లాడుతున్నారు, ఈయన ఎవరో నేను తెలుసుకోవాలి అనే ఆలోచన నా హృదయంలో కలిగింది. అయితే నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన ఎవరో నేను కనుక్కోవాలని చెప్పి, అరే క్రిస్టియన్స్ నిజమైన దేవుడా, లేకపోతే హిందువులు నిజమైన దేవుడా, ముస్లిం నిజమైన దేవుడా అని తెలుసుకుందాం అనుకున్నప్పుడు, ఈ మాట్లాడుతున్న స్వరం ఎవరితో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆయన ఒకే ఒక మాట చెప్తున్నాడు, నేనే నిజమైన దేవుడిని. ఆ దేవుడు ఎవరో కాదండి, సర్వోన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని చిందించడానికి భూమి మీదకి వచ్చి, ఇగో మీరు ఏ విషయంలో కూడా బలి అర్పించాల్సిన అవసరం లేదు, మీ అందరి కొరకు నేను బలి అర్పించడానికి వచ్చాను. గో నా రక్తము ద్వారా మీకు పాప క్షమాపణ ఉంది, మీరు పాపము నుంచి విముక్తి పొందుతారు, మీరు రక్షణ మార్గంలోకి వస్తారు. నన్ను నమ్ముకున్నవాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, మార్గంలోకి వెళ్ళండి. సత్యం అంటే ఆ మార్గంలో ఎవరున్నా కూడా తన అబద్ధం అనే లేకపోతే పాపం అనే జీవితంలోకి వెళ్ళరండి. జీవం అంటే నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి రాజ్యంలో ప్రవేశించడం అన్నాడు. ఆయన ద్వారా ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళు మరణం అనేది చూడరు అనమాట. ఎందుకంటే పాపం వాళ్ళు జీతం వచ్చిన మరణం, ఆ మరణం ఎక్కడ తీసుకుని నరకానికి తీసుకెళ్తుందండి. ఆ నరకాన్ని తప్పించడానికి దేవుడు ఈ భూలోకానికి వచ్చాడండి. అది తెలియక చాలా మంది ఇది ఒక కులమనో ఒక మతమనో ప్రచారం అనుకున్నారు. కానీ ఆయన ఒక హ్యుమానిటీ పర్సన్ అండి. ఆయన కులం లేదు, మతం లేదు. ఆయన సత్య దేవుడు, నిజమైన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ గ్రామంలో మిమ్మల్ని అందరినీ కూడా, మేమందరం కూడా ఏదో ఖాళీగా ఉండి రాలేదని అందరూ కూడా పనులు మానుకొని ఈ గొప్ప దేవుడి గురించి తెలియజేయడానికి, మీకు సువార్త ప్రకటించాలని, రక్షణ మార్గం మీకు తెలియాలని ఆ దేవుడు మాకు చెప్పాడండి. అందుకే ఈ గ్రామానికి వచ్చాం. ప్రియమని ఈ గ్రామంలో ప్రజలందరికీ మీకు ఆ చిన్న విజ్ఞప్తి, అక్కలారా, చెల్లారా, తమ్ముళ్ళారా, ఎవరైతే మీరు ఉన్నారో, ఇదిగో యేసయ్య నిజమైన దేవుడు, రక్షకుడని తెలియజేయడానికి వచ్చామండి. ఆయన ద్వారా పాప క్షమాపణ ఉంది, ఆయన ద్వారా రక్షణ ఉందండి. ఆయన నమ్ముకుని ప్రతి ఒక్కరు పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటాడు. ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు అనమాట. మీరు ఎవరైనా సరే ఈ గ్రామంలో పాస్టర్ గారి దగ్గరికి, సంఘం దగ్గరికి వెళ్ళండి. మీ మారు మనసు మీకు దయచేసి దేవుడు మీ మార్గంలో ప్రతి విషయం, మీకు ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, కష్టాలు అవ్వచ్చు, వాటి నుంచి విడుదల దయచేస్తారు. కానీ దేవుడు ఒక్కటి చెప్తాడండి, మనం చనిపోతే ఆయన రాజ్యంలో తీసుకెళ్తాడు. అది కావాలన్నమాట ప్రతి ఒక్కరికి. ఆ రాజ్యంలో తీసుకెళ్లాలంటే ఆయన నమ్మితేనే ఆ రాజ్యంలో ప్రవేశిస్తామండి. దేవుడు ఈ మాటలు ఈ గ్రామంలో వారందరికీ మరి వర్తింపజేసి వారందరినీ దీవించాలని, ఆ మార్గం నడిపించాలని ఈ చిన్న మాటలు యేసు నామములో అడుగుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మరి